फोन पकड़ा बस बोलो సరే 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 అయితే సరే వస్తున్నారు. అనేక సంవత్సరాలుగా రామానాయుడుతో ఉన్నటువంటి అనుబంధాన్ని బాగా నెమరు వేసుకుంటున్నారు. ఏమాత్రం కూడా కాదన్నా రేపు కదా అక్కడికి తీసుకెళ్ళేది. సరే సరే ఓకేలేనా. साइड 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 ముందు పోగాను పోగాను మహేష్ వస్తారు కదా నీటే రాని 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 పక్కన సైడ్ 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 ఇవ్వండి సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి అవార్డు కూడా రావడం జరిగింది. ఒక్కొక్కరుగా పార్థివ శరీరాన్ని చూసేందుకు లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క సినిమా రామానాయుడు ఫ్యామిలీ మెంబర్స్ వెనకరా తమ్ముడు వెనక వెనక నువ్వు ఇంజస్ట్ ఫోన్ చేయి. ఆల్రెడీ మొత్తం టోటల్ మంచం మీద పడుతురు ఏమన్నా ముందు చూడకుండా అది మంచం మీద పడుతున్నారు. ధర్నారు కొంచెం
ఒకసారి మీదే ట్రైపాడ్ మొదలు ఆనేరులో ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వల్ల ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది. రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి అని ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ మాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శం. సో అలాంటి రామానాయుడు గారిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. దాదాపు రామానాయుడు గారు ఒక 50 సంవత్సరాలు ఇండియన్ లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజ్లో సినిమాలు తీసి ఒక మూవీ మొగల్. సో మన భారతదేశంలోనే ఏకైక నిర్మాత, అన్ని లాంగ్వేజ్లో సినిమాలు తీసిన నిర్మాత. అలాంటి రామానాయుడు గారిని కోల్పోవడం నిజంగా మన దురదృష్టం. ఒక సినిమాకి కథే ప్రాణం అని నమ్మి, సో తన 50 సంవత్సరాల కెరియర్లో కథలు నమ్ముకుంటూ తన చివరి నిమిషం వరకు సినిమాలపైనే మక్కువతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. సో అలాంటి నాయుడు గారు మాలాంటి ఎందరో నిర్మాతలకి ఆదర్శం. ఈ మధ్య మా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు షూటింగ్ జరుగుతున్నప్పుడు నానక్రామ్ కూడా స్టూడియోలో ఎవ్రీడే షూటింగ్కి వచ్చేవాళ్ళు. అప్పుడు వారి ఎక్స్పీరియన్స్లన్నీ, తన మొదటి సినిమా దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్లన్నీ మాతో షేర్ చేసుకుంటే, సో ఎప్పటికైనా రామానాయుడు గారు లాగా ఉన్నన్ని రోజులు అలా ఉండాలి అని అనిపించేది. అలాంటి నాయుడు గారిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన రోజు అండి. ఎందుకంటే రామానాయుడు గారు మాలాంటి ఎంతోమంది వ్యక్తులకి ఒక దారి చూపించిన మనిషి. నేను ఫస్ట్ చెన్నైకి వెళ్ళినప్పుడు రామానాయుడు గారి ఆఫీసు నుంచి బయట నుంచి చూసి, రామానాయుడు గారు అంటే ఇలా ఉంటారు, ఆయన్ని చూడలేదు, ఆయన ఆఫీస్ చూశాను. కానీ ఈ రోజున ఆయన చనిపోయారు అంటే చూడడానికి రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఆయన పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఎదుగుదల బాగా చూశారు. ఏదేమైనప్పటికీ నిజంగా చాలా విచారించదగిన టోటల్ ఇండస్ట్రీ, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ, నార్త్ ఇండియన్ ఇండస్ట్రీ టోటల్గా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి రోజు అండి ఈరోజు. నేను ఒకే ఒక్క సినిమా చేశాను ఆయనతోటి. ఆయన ఎప్పుడు ప్రొడ్యూసర్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఒక మామూలు ఒక కూలీలాగా, ట్రాలీ తోయడానికి మనిషి లేట్ అవుతుంది అనుకుంటే తను ట్రాలీ తోసేయటం, ఇంకేదైనా క్లాప్ కొట్టే బాయ్ ఎక్కడికో వెళ్ళాడంటే ఆయన క్లాప్ కొట్టేయటం. పొద్దున 7 o'clock మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు షూటింగ్ జరిగింది. మొత్తం షూటింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చేవారు కాదండి. అదే ఆయన సక్సెస్ కారణం. నిజంగా అలాంటి మనిషిని పోగొట్టుకోవడం సినిమా పరిశ్రమకి ఒక బ్యాడ్ లక్ అని నేను అనుకుంటున్నానండి. అలాంటి పెద్ద మనుషులు ఉంటేనండి సినిమా పరిశ్రమలో ఏదైనా మంచి వచ్చాడో ఏదైనా జరిగినా ఆయన దగ్గరుండి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేవారు. అలాంటి మనిషిని నిజంగా పోగొట్టుకున్నాం ఈరోజు. చాలా బాధగా ఉందండి. నేను ఎక్కువ అంటే మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం అండి నాకు.
ఎక్కడ కనిపించినా ఒకవేళ నేను చూడకపోయినా ఆయన చూసినా నా దగ్గరికి వచ్చి ఏం కోదనారెడ్డి ఎలా ఉన్నావయ్యా, బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం సినిమాలు చేస్తున్నావు, ఆల్ ద బెస్ట్, మంచి సినిమాలు చేయి, నా బ్యానర్లో కూడా సినిమాలు చేయి అని చెప్పి ప్రోత్సహించే మనిషి. అలాంటి మనిషి నిజంగా ఈరోజు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. సారీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ సారీ అండి. రికార్డు ఎక్కిన అంటే ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజ్ అన్నిట్లో సినిమా తీసిన గొప్ప వ్యక్తి ఆయన. అంత పెద్ద నిర్మాత అయినా మనిషి ప్రతి ఒక్కరి చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా గౌరవిస్తూ, సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉండాలి, ఈయన చూస్తే ఆయన చూస్తే ఆయన మంచితనం, ఆయన బిహేవియరు, ఆయనకి తెలియని విద్య లేదు, అన్నీ తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ట్రయల్ తోసే కాడి నుంచి డైరెక్షన్ చేసే వరకు అన్నీ తెలుసు ఆయన. అయినా అన్నీ సూపర్వైజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కంట్రోల్ పెట్టుకుంటూ తీసిన ఆ మహానుభావుడు ఇవాళ మనకి దూరం అయ్యాడంటే మనకి చాలా అందరూ సినిమా ఇండస్ట్రీ పెద్ద ఆ దిక్కును కోల్పోయినట్టు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా ఇండస్ట్రీలో నేను వెంకటేష్ బాబుతో 2 సినిమాలు చేశాను, పవిత్ర బంధం, పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నాకు బాగా చనువు ఆయనతో. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే చివరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయనతో చెప్పుకుంటే ఒక సోదరుడిలాగా, ఒక పెద్దలాగా, ఒక తండ్రిలాగా సలహాలు ఇచ్చేవాడు. అలాంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకోవడం నిజంగా మనందరికీ చాలా బాధగా ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి అందరికీ మనశ్శాంతి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇవాళ వెరీ సాడ్ డే. మధ్యాహ్నం వార్త వినగానే చాలా బాధేసింది. నాకే కాదు, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తెలిపారు. చాలా బాధాకరమైన విషయం. ఒక పెద్ద దిక్కు అంటే ఒక పితామహుడు లాంటి మనిషి రామానాయుడు గారు. ప్లస్ ఆయన ఎన్నో సినిమాలు తీశారు. సినిమా ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మళ్ళీ అదే సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటూ సినిమా ఇండస్ట్రీకే లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ had a lot of passion towards cinema and filmmaking. So whatever he has done, whatever he earned, put back that money to film industry. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. బహుశా నాకు తెలిసి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మైట్ బి ద ఓన్లీ మ్యాన్, ఎల్వి ప్రసాద్ గారి తర్వాత ఈజ్ ద ఓన్లీ మ్యాన్ డైరెక్ట్లీ వాట్ ఎవర్ ఎంత డబ్బులు సంపాదించినాడో ఆయన వేరే ఇండస్ట్రీస్ ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా స్టూడియో కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, థియేటర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, కెమెరాస్ కానీ, అలాగే వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయనకి తోడుగా ఉండటం, హీరోలు అవటం, ఎవ్రీథింగ్, ద హోల్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అంతా కనెక్టెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఇవాళ రోజున మన మధ్యలో లేనందుకు ఐ ఫీల్ వెరీ సాడ్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళైనా కూడా నాకు తెలిసి ఆయన దగ్గర నుంచి ఆయన గురించి విని, ఆయన చేసిన పనులు తెలుసుకుని ఆయన అడుగుజాడలు అందిస్తే డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్పులు వస్తాయి అనేసి ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుందని నా నమ్మకం. రామానాయుడు గారు ఇవాళ దూరం అవడం అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద తీరని లోటు. ముఖ్యంగా మీడియా అంటే ఆయన ఎంతో అభిమానంగా, చాలా గౌరవంగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసేవారు. ఎక్కడ ఏ సినిమాకైనా మీడియాకి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అలాంటి నాయుడు గారు లేకపోవడం మీడియా అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. నాయుడు గారితో ఎప్పటి నుంచో ముందు. I just want to give my condolences, our deepest condolences from Mahesh and me and our whole family. Ramanaidu Garu was very, very close to our hearts, and we just hope that may his soul rest in peace. Thank you. Legendary entrepreneur, a man of phenomenal work ethic and discipline, an inspiration to generations. It's a sad day.
and I'm sure he will. It's a sad day, but he will never be forgotten, and I'm sure many generations will respect him and continue his good work and for the development of the industry. And I hope his soul will rest in peace. ఆయన బాడీ ఆఫ్ వర్క్ చూడండి, ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, అది సినిమా మీద ఉన్న ప్యాషన్ వల్ల మాత్రం కాదు, ఆయనకున్న డిసిప్లిన్, ఆయనకున్న కమిట్మెంట్. నేను లాస్ట్ సినిమా చేసినప్పుడు, నేనేం చిన్నపిల్లనా చేసినప్పుడు కూడా రోజు సెట్కి టైంకి వస్తారు, అంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఎప్పుడు ఆయన ఒక చైల్డ్ లైక్ ప్యాషన్ సినిమా మీద. అండ్ ఆయనకున్న పాజిటివిటీ అండి, ఎప్పుడు మొహం మీద ఒక తేజస్ ఉంటుంది, ఒక చాలా ఇన్నసెంట్ స్మైల్ ఉంటుంది. ఆ స్మైల్కి అసలు ఏజే లేదండి. ఒక 5 year old 6 year old అంత ఇన్నసెంట్ స్మైల్ ఉంటుంది సార్ మొహం మీద. ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. షూటింగ్ టైం అప్పుడు కూడా ఏ క్రైసిస్ వచ్చినా చాలా పాజిటివ్గా ఉంటారు. ఐ విల్ ఆల్వేస్ చెరిష్ హ్యావింగ్ వర్క్ విత్ హిమ్. ఆ ప్రాజెక్ట్ సైన్ చేసి నేను ఇంట్లోకి వెళ్ళి చెప్పా, అమ్మ నాన్న చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళకి టాప్ 5 ఫేవరెట్ ఫిల్మ్స్ వాళ్ళ టైంలో అంటే ఒక 3-4 ఫిల్మ్స్ రామానాయుడు గారి ఫిల్మ్స్. సో ఇట్స్ అన్ ఇర్రిప్లేసబుల్ లాస్, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకొక రామానాయుడు గారు పుట్టడం చాలా కష్టం. అండ్ ఆయన ఎక్కడ వెళ్తున్నారో ఖచ్చితంగా చెప్తున్నా, స్వర్గలోకంలో కూడా ఆయన కంటిన్యూ చేస్తారు సినిమాలు తీయడం. అంత ప్యాషన్ ఆయనకు సినిమా మీద, ఎప్పుడు ఆపరు, అది మాత్రం. సో రెస్ట్ ఇన్ పీస్ సార్, వీ విల్ ఆల్వేస్ మిస్ యూ సార్. థ్యాంక్ యూ. రామానాయుడు గారి లాంటి లెజెండ్తో ఆయన ప్రొడక్షన్లో ఒక పాట నేను పాడాను. అదే నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ, ఒక జన్మ సాఫల్యం. కానీ ఇట్స్ హ్యూజ్ థింగ్. అండ్ ఒక్క ఫిల్మ్ అయినా ఒక్కసారే కలిశాను రికార్డింగ్ స్టూడియోలో. డ్యూరింగ్ ద సాంగ్ రికార్డింగ్ హీ వాస్ దేర్ త్రూ అవుట్. ఐ చెరిష్ దట్ బ్రీఫ్ బట్ మెమరబుల్ అసోసియేషన్. I just hope he rests in peace and there's a lot of the family finds strength in this very tough time. ఈరోజు మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు గారు, ఆయన మూవీ మొఘల్ కాదు, మూవీస్కి చలనచిత్ర పరిశ్రమకి ఒక దేవుడు లాంటి మనిషి. ఒక దేవుళ్ళలో కలిసిపోయాడంటే ఇంకా ఏ దేవుడిని అడగాలి మేము అందరం. అటువంటి గొప్ప మనిషి రామానాయుడు గారు. నాకు వారికి ఉన్న అనుబంధం చిన్నప్పటి నుండి. చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఆయన సినిమా ప్రేమ్ నగర్ సినిమా చూడడానికి ప్రివ్యూ థియేటర్కి వెళ్తే ఎవరు తాలూకా అని అడిగితే నన్ను ఎలవ్ చేయలేదు లోపలికి. నేను రాజేశ్వర గారు అబ్బాయిని అంటే, లేదు నువ్వు నన్ను లోపలికి ఎలవ్ చేయని చెప్పి ఎలవ్ చేయలేదు. ఆ సినిమా చూసే భాగ్యం నాకు ఆ రోజు కలగలేదు. కానీ ఆ తర్వాత నేను పెద్ద అయిన తర్వాత మా గురుగారు చక్రవర్తి గారితో అదే దేవత కంపోజింగ్కి కారణం చేయడం వెళ్ళినప్పుడు ఆయన పక్క నుండి మాకు భోజనం వడ్డించే నాకు చక్రవర్తి గారికి ఎంతో చక్కగా మమ్మల్ని ఒక బిడ్డల్లాగా చూసుకొని, ఆ తర్వాత నా పెళ్ళికి వచ్చి నన్ను దీవించి, తర్వాత ఆయన సినిమా పిలిచి ఇచ్చి, నేను నా కుటుంబానంతా వదిలేసి హైదరాబాద్కి తరలి వచ్చినప్పుడు, చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని నేను తరలి వచ్చినప్పుడు నాయుడు గారు పిలిచి ప్రతి సినిమా నాకు సంగీత దర్శకుడిగా వారు ఇచ్చి నన్ను ఎంతగానో పోషించారు. ఆ దేవుడు ఈరోజు ఆ దేవుళ్ళు కలిసిపోయాడంటే ఇది ఎవరు తట్టుకోలేకపోతున్నాం. ఆయన చాలా రోజులుగా బెడ్లో ఉన్నా కూడా, కానీ మాకు ఆయన ఇప్పుడు ఉండాలి అన్న కోరికతోటే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఇది తీరని లోటు చలనచిత్ర పరిశ్రమకి. ఒక దేవుడు లాంటి డాక్టర్ రామానాయుడు గారు మా ఎప్పుడు మనసుల్లో ఎప్పుడు పదిలంగా, ఎప్పుడు ఆ దేవుడు ఉన్నంతకాలం మా దేవుడు ఎప్పుడు మా మనసులో ఉంటాడని మనస్ఫూర్తి కోరుకుంటూ, కుటుంబ సభ్యులందరికీ, సురేష్ బాబుకి, రాణాకి, అలాగే వెంకటేష్కి, అందరికీ నా తోట నుండి మామిడి పళ్ళు వస్తే ఫస్ట్ రామానాయుడు గారు పంపిస్తాను. ఆయన తిని ఎంతో ఆనందించి నాకు ఫోన్ చేసి ఎంత బాగుందయ్యా, ప్రతి సంవత్సరం నాకు ఫోన్ చేసి అడిగేవారు మామిడి పళ్ళు. ఈ సంవత్సరం ఎవరికి పంపించాలి నేను ఆ మామిడి పళ్ళు? చాలా బాధాకరంగా ఉంది. రామానాయుడు గారు ఇక లేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఆయనతోటి నా కెరీర్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఆయనతోటి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన దగ్గర గొప్ప గుణం ఏమిటంటే, ఎక్కడ మంచి ఉందో అక్కడికి వచ్చి ఆ మంచిని అభినందించేవాడు ఆయన. మా దగ్గరికి ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా, అది ఆయన స్టూడియోలో కావచ్చు, ఈవెన్ బయట ఎక్కడైనా అవుట్డోర్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఆయన టేబుల్ వెళుతూ కూడా ఒకసారి వచ్చి, ఏమయ్యా చాలా ప్లానింగ్తో చేస్తావు, చక్కటే స్క్రిప్ట్లో నేను ఎడిటింగ్ చేసుకుంటావు, ఇది రైట్ పద్ధతి, నేను ఇలాగే చేసేవాడిని, నాకు ఇలా చేసేవాడిని అంటే చాలా ఇష్టం, ఎప్పుడు దీన్ని సూత్రాన్ని తప్పకూడదు, చాలా మంచిది, లాంగివిటీ ఉంటుంది. ఇలాగా ఎన్నోసార్లు ఎన్ని సందర్భాల్లోనూ
నాకల్లా ఉన్న వెలితి ఏంటి అంటే ఆయన ఎన్నోసార్లు సినిమా చేయమని అడిగారు. ఎప్పటికప్పుడు చేద్దామని అనుకోవడం మళ్ళీ కుదరకపోవడం అది మాత్రం కొంచెం బాధగా ఉంది. ఇంకా ఆయన ఎప్పుడు ఎక్కడ కలిసినా ఎంతో ప్రేమగా పలకరించడం, అన్నీ అడిగి తెలుసుకోవడం, బిజినెస్ విషయాల దగ్గర నుంచి అన్నీ కూడా మాట్లాడుతూ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి, మనం మీరు అప్పుడు అలా చేసేవారు ఇలా చేసేవారు, ఏ సూత్రాన్ని వదలకండి, బడ్జెట్ చాలా ఇంపార్టెంట్, స్క్రిప్ట్లో నేను కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, మీరు చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అంటూ ఎంతమందిని అభినందిస్తూ ఉండేవారంటే ఇక చెప్పలే. ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అలాంటి మహానుభావుడు వాళ్ళు మన మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబానికి ఇద్దరికి ఆయన కార్యక్రమం కలగాలని మా ఇంట్లో జరిగే ప్రతి ఫెస్టివల్కి ఆయన వచ్చేవారు, వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఫెస్టివల్కి ఆయన పిలిచేవారు. అంచేత ఏంటంటే ఒక రకంగా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే బిహేవ్ చేసేవాడు. అది నేనేమిటి టోటల్ ఇండస్ట్రీ అంతా కూడా ఆయన ఫ్యామిలీ కింద లెక్క. ఎందుకంటే నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళేటటువంటి మహానుభావుడు ఆయన. ఈరోజు నా ప్రియమిత్రుడు దాదాపు 50 సంవత్సరాల నుండి ఎంతో స్నేహితంగా ఉన్నాడు. రామానాయుడు గారు లేరంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. తెలుగు పరిశ్రమ తెలుగు పరిశ్రమే కాదు, జాతీయ సినీ పరిశ్రమ కూడా బాధపడుతుంది. దాదాపు 14 భాషల్లో సినిమాలు తీసి 150 సినిమాలు పైగా నిర్మించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఆయన యొక్క అచీవ్మెంట్ని ఫైట్ చేసి పద్మభూషణ్ దాదాపు అవార్డు ఇవ్వాలని నేను రికమెండ్ చేసి ఫైట్ చేసాం. ఆయన సాధించగలిగాం. బహుశా చరిత్రలో కంటిన్యూస్గా 50 సంవత్సరాలు సినిమాలు నిర్మించి సినీ పరిశ్రమ మూలస్తంభంలాగా ఉన్న ఒకే ఒక వ్యక్తి రామానాయుడు. ఈరోజు మనం లేడు అంటే చాలా బాధ కలుగుతుంది. ఏదేమైనా మళ్ళీ రామానాయుడు లాంటి అద్భుతమైన నిర్మాత, మంచి స్నేహితుడు, మంచి మనిషి, మన కుటుంబ సభ్యుడు. చాలా మాట రావటం లేదు, ఎంతో బాధగా ఉంది. మన మూవీ మొగల్ రామానాయుడు గారు లేరు అంటే తెలుగు పరిశ్రమకి అది ఎవరో తీర్చలేనటువంటి లోటు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతంగా డెవలప్ అయిందంటే దాంట్లో ప్రధాన కారణం కూడా రామానాయుడు గారు. రామానాయుడు గారు కేవలం నిర్మాతగానే పరిశ్రమకి పరిమితం అయిపోకుండా తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీ, అంటే ఒక స్క్రిప్ట్ తోటి నా స్టూడియోకి వస్తే ఫస్ట్ కాపీ తోటి బయటికి వెళ్ళాలి నిర్మాత, ఆ నిర్మాతకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయాలని చెప్పి తన స్టూడియోలో, రామానాయుడు స్టూడియోలో సెట్సే కాకుండా రికార్డింగ్ థియేటర్, డబ్బింగ్ థియేటర్, ల్యాబొరేటరీ ఎవ్రీథింగ్ ఏర్పాటు చేసి కాపీ చేసుకుని రిలీజ్కి వెళ్ళేటటువంటి నిర్మాతకి డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను కూడా స్థాపించి తెలుగు సినిమాకి పరిపూర్ణమైనటువంటి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప నిర్మాత. సో ప్రపంచ స్థాయిలో అత్యధిక సినిమాలు నిర్మించి గిన్నీస్ బుక్ ఎక్కడమే కాదు, తన కుటుంబాన్ని అంతటినీ కూడా తను సంపాదించినటువంటి సంపదని, తనకున్నటువంటి అనుభవాన్ని కూడా పరిశ్రమకు ఉపయోగించాలని తన కుటుంబం యావత్తుని కూడా సినిమా పరిశ్రమకి అంకితం చేసినటువంటి ఏకైక నిర్మాత మన రామానాయుడు గారు. అలాంటి రామానాయుడు గారికి సినిమాకి సంబంధించిన ఎలాంటి అవార్డ్స్ ఇచ్చినప్పటికీ కూడా అవి తక్కువే. అన్ని అవార్డ్స్కి అతీతమైనటువంటి నిజమైన మూవీ మొగల్ రామానాయుడు గారు. ఆయన లేకపోవడం మనందరికీ పెద్ద లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి, ఆయన కుటుంబం అంటే తెలుగు సినిమా పరిశ్రమే, అందరికీ కూడా నా సానుభూతిని వ్యక్తం చేస్తాను. మీ అందరికీ నమస్కారం అండి. రామానాయుడు గారికి నాకు ఒక పాస్ట్ 3 monthsగా చాలా దగ్గర పరిచయం. నేను ఫర్ పాస్ట్ 3 monthsగా ఆయనకున్న డిసీజ్ కోసం ట్రీట్మెంట్ ఇస్తున్నాను.
ఆ ట్రీట్మెంట్ ఏంటంటే జనరలీ ఏం సఫరింగ్స్ లేకుండా పాలియేటివ్ థెరపీ అంటారు. అది ఎవరికి చివరి ఇల్నెస్లో ఉన్న టర్మినల్ ఇల్నెస్లో ఉన్న వాళ్ళకి ఏ సఫరింగ్ లేకుండా వాళ్ళు సంతోషంగా చనిపోవాలి అన్నదే, వితౌట్ ఎనీ పెయిన్ చనిపోవాలన్నదే పాలియేటివ్ థెరపీ అన్నది. అది నేను 3 monthsగా ఆయనకి ఇస్తున్నాను. కానీ నేను ఒక విధంగా సార్ నమస్తే సార్, ఒక విధంగా నేను ఒక పెద్ద అదృష్టవంతుడు అనాలి. ఎందుకంటే రామానాయుడు గారు ఈజ్ అ గ్రేట్, ఈజ్ అ హిస్టరీ. సినిమా ఫీల్డ్కి సినిమా తీయాలని వస్తున్నారో, సినిమాలు యాక్ట్ చేయాలని వస్తున్నారో, సినిమా సంబంధించి దేనికి వచ్చినా ఆయన లైఫ్ ఒక లెసన్గా ఉండాలి అన్నది నేను ఈ 3 monthsగా చూస్తున్నాను. ఒక మనిషి ఒక లైఫ్లో ఏమి అచీవ్ చేయాలి, ఎలా జీవితానికి గడపాలి, ఎలా బతకాలి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే రామానాయుడు గారు. ఆయన ఎంతోమంది స్వామీజీలు చెప్తున్నారు స్పిరిచువల్గా అటాచ్మెంట్స్ వద్దు, మన అటాచ్మెంట్స్ లేకుండా లైఫ్లో బతకాలి అన్నట్టు ఎంతోమంది స్వామీజీ చెప్తున్నారు. ఈవెన్ ఆయన కొడుకు వెంకటేష్ గారు కూడా స్పిరిచువల్గా ఫిలాసఫికల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. కానీ ఆ స్పిరిచువల్ ఆ ఫిలాసఫికల్ లైఫ్ని ఎక్కడో మనం వెతకాల్సిన అవసరం లేవు. ఆయన హిస్టరీని చూసుకుంటే అది గోల్డెన్ ఎరా తెర మెల్లమెల్లగా పడిపోతోంది. స్వర్ణయుగంలో వచ్చాం, స్వర్ణయుగంలో పెరిగాం. ఆ స్వర్ణయుగం అలా తెర పడిపోతుందనే భయం కలుగుతోంది నాకు. ఒక్కొక్కరుగా ఎవరైతే ఈ సినిమా పరిశ్రమ కోసం శ్రమించారో, తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఉండాలని ఆలోచించారు. అటువంటి మహనీయులు ఒక్కొక్కరు తెరమరుగైపోతుంటే శూన్యం మిగులుతుందేమో అనే బాధ, మరొక వైపు నుంచి కొత్త తరం మళ్ళీ ఇంత గొప్ప తరాన్ని సృష్టించుందనే ఆశ. రామానాయుడు గారు ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్, ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. ఆయన ఒక వ్యవస్థ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సినిమా, 2 సినిమాలు, 10 సినిమాలు తీస్తే చాలా గొప్ప. 100 సినిమాలు తీస్తూ అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి సినీ మొఘల్, ఒక్క తెలుగు రంగానికి కాదు, ఇండియన్ సినిమాకి ఓన్లీ మొఘల్ రామానాయుడు. అటువంటి గొప్ప వ్యక్తి, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండే మనిషి ఇవాళ మా నుంచి వెళ్ళిపోయాడంటే నిజంగా నాకు ఆప్తమిత్రుడు. మేము లేకుండా హెచ్చుమించి ఏ ఫంక్షన్ ఉండే కాదు. రోజు ఒకసారైనా మాట్లాడుకుని జోకులు వేసుకుంటూ ఉండేవాడు. ఆ రామానాయుడు గారు లేడు. అయినా ఆయన 2 బిడ్డల్ని, బంగారం లాంటి బిడ్డల్ని, ఒక గొప్ప నిర్మాతని, ఒక మంచి నటుడిని ఇచ్చి వెళ్ళారు. అదే ఆయన గుర్తు. ఆయన్ని తలుచుకుంటూ ఆయన సినీ నిర్మాణ విధానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ పరిశ్రమకు పాసన కావాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరణం తర్వాత ఫిలిమ్స్ ఆపేయడం కానీ సినిమాలు బంద్ చేయడం లాంటివి ఏమన్నా నిర్ణయించుకున్నారు? ఎవరు? మరణం తర్వాత రేపు ఫిలింలు ఆపేయడం అదా? ఓ రేపు ఫిలిమ్స్ ఏమైనా ఆపేయడం కానీ ఓకే ఓకే నేను ఇప్పుడు మాట్లాడతాను. ఫెడరేషన్తోనూ, నిర్మాతల మండలితోనూ, ఆర్టిస్టుల అసోసియేషన్తోనూ మాట్లాడి రేపు బంద్ చేయడానికి, ఆయన గౌరవ సూచకంగా చేయడానికి ఇప్పుడే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ వేశారు. రేపు తెలుగు సినిమా పరిశ్రమ
ఆయనకి సంతాప సూచకంగా షూటింగ్లు కానీ రికార్డింగ్లు కానీ ఏవీ జరగకుండా థియేటర్లు కానీ అది మాట్లాడతాము, నిర్ణయం తీసుకున్నాం. థియేటర్లు కూడా బంద్ చేస్తున్నాం. తెలుగు సినిమా పరిశ్రమకి ఇది చాలా దుర్దినం. సినిమా పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమాకు పర్యాయ పదంగా ఉన్నటువంటి రామానాయుడు గారు ఇక మనకు లేరు అనేది జీర్ణించుకోలేటువంటి సత్యం. ఈ చేదు దిగమింగక తప్పదు. రామానాయుడు గారు నా వరకు నాకు పితృ సమానులు. మా అనుబంధం 30 ఏళ్ళ పైగా ఉంది. ఎప్పుడు కనిపించిన నన్ను పేరుతో కాకుండా రాజా అంటూ చాలా ముద్దుగా పలకరించేవారు, పిలిచేవారు. ఆయన కళాపిపాసి. సినిమా అంటే ఆయనకి పిచ్చి. సినిమా తప్ప మరొక ధ్యాస లేనటువంటి వ్యక్తి ఆయన. రాజ్ కపూర్ అనేవారిని విన్నాం మనం. ఐ బ్రీత్ సినిమా, ఐ డ్రింక్ సినిమా, ఐ లివ్ సినిమా. టోటల్ సినిమాయే తన ప్రపంచం అని ఆయన అనేవారు. ఆ తర్వాత ఒక రామానాయుడు గారి గురించే మనం చెప్పుకోవాలి. సినిమాయే సర్వస్వం, సినిమాయే తన జీవితం. చాలాసార్లు సురేష్ గారు అంటుండేవారు నాతో రామన్ తండ్రి గారి గురించి, మీరే చెప్పండి ఇంకా సినిమాలు తీయటం మానేయమని అని. నేను అదే మాట అన్నాను, ఇక మీరు రిటైర్ అవ్వచ్చు కదా, ప్రశాంతంగా మీరు మనవలతో ఉండొచ్చు కదా, ఎందుకు ఇట్లా కష్టపడతారంటే, రాజా సినిమాలు చేయటం తీయటం నేను మానేస్తే ఇక నా జీవితం ఆగిపోయినట్లు ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. అటు ఆయన సినిమా మీద తనకున్న మక్కువని ప్రేమని ఆ రకంగా చెప్పుకున్నారు. చివరి వరకు కూడాను సినిమాయే సర్వస్వం, సినిమాయే తను అన్నట్లుగా ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. అది ఒక తెలుగు సినిమాలోనే కాదు, యావత్ భారతదేశంలోని అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు తీయటం అనేది రేర్ ఫీట్. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానిటువంటిది. అది ఒక రామానాయుడు గారికే సాధ్యమైంది. అన్ని భాషల్లోనూ భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయటం అన్నది ఆయన ఒక్కరికే చెల్లింది. అది మనందరం గర్వించదగినటువంటి గొప్ప విషయం. అది అలాంటి రామానాయుడు గారు ఈ రోజున మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం కలిగచేయాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మా రామానాయుడు గారు ఎక్కడ ఉన్నా పైలోకాల్లో ఉన్నా ప్రశాంతంగా శాంతిగా ఉండాలని, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా ఒక లెజెండ్గా నిలబడి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత శ్రీ రామానాయుడు గారు. దాదాపుగా 135 చిత్రాలని నిర్మించి ఇంతవరకు ఎవరో చేయని ఆ సాహసాన్ని చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని ఏర్పరచుకున్న రామానాయుడు గారు వాళ్ళ లేరు అనే మాటని నమ్మలేని స్థితిలో ఉన్నాం. కొద్ది రోజులుగా ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, ఏ రోజో ఒక రోజున ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా ఇవాళ మధ్యాహ్నం ఈ వార్త తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా షాక్ ఫీల్ అయ్యింది. పరిశ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబంలో ఉన్న వ్యక్తి పోయారు, మా పరిశ్రమలో ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్నారు. సినిమాని ఆయన ఎంత ప్రేమిస్తారో చెప్పడానికి వీలేదు. ఒక సినిమాకి సబ్జెక్ట్ సెలెక్ట్ అయిన కాడించి దానికి మాటలు రాయించుకోవడం కానీ, సంగీతం చేయించడం కానీ, తర్వాత సీన్లు నడిపించడం కానీ, ఆ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన కూడా ఒక సినిమా కార్మికుడిలాగా మరి ఆ లైట్లు నడపడం కానీ, ట్రాలీలు తోయటం కానీ, ప్రతిదీ కూడా దగ్గరుండి తన సినిమా తను ఏమనుకున్నాడో అది దగ్గరుండి తీయించుకునేటటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి మహనీయుడి వాళ్ళు లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగానికి కూడా వెళ్ళి నేను ఇంత కష్టపడి ఈ రాజకీయ రంగంలో చేసేదానికంటే సినిమా రంగంలో ఉంటేనే నేను ఎక్కువ చేయగలను అని నమ్మి మళ్ళీ సినిమా రంగానికి తిరిగి వచ్చిన వ్యక్తి ఆయన. రాజకీయ రంగంలో కూడా ఒక ఎంపీగా ఉండి
ఎన్ని సేవలు చేయాలో ఒక ఎంపీ అనే వ్యక్తి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎంత సేవలు చేయాలో కూడా చేసినటువంటి వ్యక్తి రామారెడ్డి గారు. తన గ్రామం ఎన్ని బిల్డింగ్లు ఎక్కడ కట్టించారో, కళ్యాణ మండపాలు కట్టించారు. ఎవరు ఏది అడిగినా లేదు కాదు అని అనుకోకుండా ఇక్కడ పరిశ్రమలో కూడా చాంబర్ బిల్డింగ్ దగ్గర నుంచి అనేక అసోసియేషన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళగానే ఆయన పేరు పెడతాం, మీ పేరు పెడతాం, మీరు ఇవ్వండి అని చెప్తే ఎవరికి లేదు కాదు అనుకుంటే ఇచ్చిన వ్యక్తి రామారెడ్డి గారు. ఇలాంటి మహనీయుడి వాళ్ళ లేరు అని చేదు నిజాన్ని వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. రేపు వారికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. రేపు పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని బంద్ చేసి వారికి అంజలి కట్టించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. నాకు ఎంతో ఆప్తమిత్రుడు. మా మైత్రి అనుబంధం 45 సంవత్సరాలు. ఎప్పుడూ కూడా ఒక గొప్ప ఆయన ఇంత గొప్పవాడు కావడానికి 135 సినిమాలు నిర్మాతగా ఉండడానికి కారణం. కథ వినగానే డాక్టర్ పేషెంట్ని చూడగానే జబ్బు ఏమిటో చెప్పి మందే ఎలా చెప్తాడో అలా రామానాయుడు గారు కథ విన్న వెంటనే ఇది పనికొస్తా లేదా ఒకే రోజు 5-6 కథలు విని ఒక కథ ఓకే చేశారంటే ఆ కథ డెఫినెట్గా సక్సెస్. కాబట్టి ఇందులో కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాలు లేకపోయినా అవి మర్చిపోలేని గుర్తుండే సినిమాలు చాలా సినిమాలు. నేను 5 సినిమాలు యాక్ట్ చేశాను. నేను జీవన తరంగాలు యాక్ట్ చేసేటప్పుడు సినిమాలో ఒక క్యారెక్టర్ సరదాగా చేయమంటే ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాడు. ఆ రోజు నేను అన్నాను, నువ్వు గొప్ప నిర్మాతే కదా, గొప్ప నటుడు కూడా. అది ఈరోజు 3-4 సంవత్సరాల క్రితం హోప్ అనే సినిమాలో యాక్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఏమయ్యా మీరు ఆర్టిస్టులా, నేను కూడా ఆర్టిస్ట్ చూడని ఛాలెంజ్ చేసినట్టుగా ఆ సినిమాలో నటించాడు. అతను చేయని పాత్ర లేదు. అంటే టెక్నికల్గా డైరెక్షన్ ఒకటి చేయలేదు కానీ అందరినీ డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ని డైరెక్ట్ చేసేవాడు, హీరోని డైరెక్ట్ చేసేవాడు, కెమెరామెన్ డైరెక్ట్ చేసేవాడు, రైటర్ని డైరెక్ట్ చేసేవాడు, డైలాగ్ రైటర్లు అందరినీ కూడా అంత స్ఫూర్తి మనుషులు. ఒక మాట చెప్పాలంటే ఎవరో అన్నారు భోంచేగా నేను భోజనం పెడుతుంటే లేదండి 7 జన్మలు సరిపడా తినేసాను. అలాగా రామానాయుడు ఒక్క జీవితంలో 7 జీవితాలు సరిపడా సినిమా స్ఫూర్తిని తీసుకొచ్చాడు, పనిచేశాడు. ఇప్పుడు భారత రత్నంలాగా కేఎల్ రత్నంలాగా ఒక అవార్డు పెట్టాలి, అది సినీ రత్న. అది ముందు రామానాయుడు గారికి ఇవ్వాలని నేను మిత్రుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అతను చనిపోయాడని అందరూ అంటారు, చనిపోలేదు. ఇప్పుడున్న ఆయన కొలీగ్స్ అందరి గుండెల్లోని బ్రతికే ఉంటాడు. ఈ సినిమా ఇండస్ట్రీ బ్రతుకున్నంతకాలం రామానాయుడు బ్రతికే ఉంటాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. జీవన తరంగాల్లో ఒక పాట, అది నేను శ్మశానానికి మదర్ని తీసుకెళ్తున్నప్పుడు ఇది ఆత్రేయ గారు రాశారు. ఆ సాంగ్ని ఎవరో పెద్ద ఆయన అన్నారంట, శ్మశానానికి వెళ్తే సాంగ్ అంటే వద్దు తీసేయి రామానాయుడు. రాజా ఇలా అంటున్నారు చూడు ఇది అన్నాడు నాతో. ఎవరేమన్నా సరే గొప్ప హిట్ అవుద్ది ఆ సినిమాకే, సినిమా ఇండస్ట్రీకే, ఈ సినిమా ఇండస్ట్రీకే గుర్తు వచ్చే జ్ఞాపకం వచ్చే సాంగ్ అవుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎవరైనా సరే చిన్నవాడు చెప్పినా సరే అది మంచిదైతే తీసుకునేవాడు, పెద్దవాళ్ళు చెప్పినా వినేవాడు, అవసరమైతే తీసుకునేవాడు, లేకపోతే అంత గొప్ప వ్యక్తి, మహా వ్యక్తి, మహానుభావుడు. జీవన తరంగాలు ఈ జీవన తరంగాలు ఈ జీవన తరంగాలు సార్ రండి సార్. నాయుడు గారితో నాకు 76 నుంచి సంబంధం ఉంది. నేను విజేందర్ రెడ్డిని, తెలంగాణ ఫిలిం ఛాంబర్.
నాయుడు గారు ఒక థియేటర్ యజమాని పేరు పెట్టి పిలవడం అనేది చాలా గొప్ప విషయం. నేను 70 నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లను చూడడం జరుగుతుంది, కానీ ఎవరు కూడా ఎవరిని గుర్తించినట్టుగా కూడా పలకరించినట్టు కూడా ఉండదు. వీరు మాత్రం పేరున పలకరిస్తారు. వీరు పోవడం ఎంతో బాధాకరమవుతుంది. ఇప్పుడే ఏపీ ఛాంబర్, తెలంగాణ ఛాంబర్ 2 ఛాంబర్లు కలిసి తీసుకున్న నిర్ణయం థియేటర్లు, మల్టీప్లెక్స్లు, సినిమా ఇండస్ట్రీ టోటల్గా రేపు మొత్తం బంద్ ఉంటుందని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా సోదరులు తప్పకుండా తెలంగాణలో ప్లస్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కూడా థియేటర్లన్నీ, మల్టీప్లెక్స్లన్నీ కూడా బంద్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకే కాదు, తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇట్స్ అ బిగ్ లాస్. సో చాలా బాధాకరంగా ఉంది. అండ్ అంత గ్రేట్ పర్సన్ మళ్ళీ మనం చూడడం వెరీ సాడ్. మై డీపెస్ట్ కాన్ఫిడెన్సెస్ టు హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ అలాంటి ఒక బ్యానర్లో చేసే అదృష్టం నాకు కలిగింది. I did 2 films with them, but very very sad, and definitely it's a big loss for the entire Indian film industry. Very sorry, and my deepest condolences to his family. Thank you. నిర్మాత అందరికీ, కార్మిక లోకానికి దేవుడు లాంటి పెద్ద ఆయన లెజెండ్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు పరమపదించడం యావత్ కార్మిక లోకానికి దిగ్భ్రాంతి గురి చేసింది. ఈరోజు యావత్ కార్మికుల తరఫున వారి ఆత్మకు శాంతి జరగాలని, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ రేపు షూటింగ్లు మొత్తం నిలుపుదల చేయాలని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయించింది. కార్మికులందరూ కూడా ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొని మన పరిశ్రమ పెద్ద అయినటువంటి రామానాయుడు గారికి మన నివాళులు అర్పించాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా రేపు అందరు కార్మికులు మొత్తం యాత్రలో పాల్గొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం చాలా దురదృష్టంతో మొదలై దురదృష్టం సాగుతూనే ఉంది. ఇంకా మా పెద్ద ఆయన రామానాయుడు గారిని కోల్పోవటం నిజంగా మా ఒక కార్మిక లోకానికి మాత్రం తీరని నష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే తన దగ్గర పనిచేసే కార్మికులకి ఉండడానికి ఇల్లు కట్టించిన ఒక పెద్ద దిక్కు రామానాయుడు గారని, అలా కార్మికుల గురించి పట్టించుకునే పెద్దల్లో మున్ముందుగా మేము నాయుడు గారి పేరు తలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు కార్మికులకి ఏదైనా అండ ఉంది అంటే అది దర్శకరత్న దాసనారాయణరావు గారు. ఆ తర్వాత అంతే దీక్షతోటి మమ్మల్ని పట్టించుకునే ఒక పెద్ద ఆయన రామానాయుడు గారు. ఈరోజు రామానాయుడు గారి హఠాన్ మరణం మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తెలుగు సినిమా దర్శకుల సంఘం తరఫున, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, టెలివిజన్ ఇండస్ట్రీ తరఫున, అలాగే వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫెడరేషన్ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ సెలవు. సే లవ్. చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోవడం నిజంగా బాధాకరం. మరి ఎంతోమంది నిర్మాతలకు, చిత్రసీమలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గాడ్ ఫాదర్గా నిలిచినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఎవరికి ఏ కార్యక్రమానికైనా మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి పేరు ఒక మహానుభావులు, చిత్రసీమ సంబంధించినటువంటి రామానాయుడు గారు. మరి వారి దగ్గరికి ఎవరు ఏ చిన్న నిర్మాత వెళ్ళినా స్పందించి వారి కార్యక్రమాలకు వచ్చేవారు, వారి సూచనలు ఇచ్చేవారు. నిజంగా వారి బాధాకరం. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. షాకింగ్ న్యూస్ ఉంది మనందరికీ. రామానాయుడు గారు చనిపోవడం అనేది ఇండస్ట్రీ మొత్తానికి లాస్. ఆయన ప్రతిసారి అవకాశం వచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఎప్పుడూ ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూసుకుని ఎంతోమంది ఇన్స్పిరేషన్. హిస్ లాస్ ఇస్ హ్యూజ్ లాస్ టు ఇండస్ట్రీ యాజ్ ఇట్ అర్థం కదా, అటు రమ్మంటే పోద్ది కదా. సార్ సార్ అటు వచ్చేసి
చూసినా Thank you. Savannah, the lights are light kada lights pay ano manchama right side rama కొంచెం అనుకోండి సార్, కొంచెం అనుకోండి బ్యాక్. అవి కొన్ని తీసేస్తాను పక్కన పెట్టి. అవి కొంచెం తీసి పక్కన పెట్టి కట్టుపక్క తీసే కొన్ని. చలో